జై శ్రీరామ్. తులసీదాస్ రాసిన రామచరితమానస్లో ఉద్యానవన ఘట్టం ప్రకారం విశ్వామిత్రుడితో కలిసి రాముడు, లక్ష్మణులు మిథిలా నగరానికి వస్తారు. పార్వతీదేవిని పూజించి మంచి వరుణ్ణి కోరుకోవడం కోసం సీతాదేవి తన సకులతో కలిసి పూలతోటకు వస్తుంది. ఇదే సమయంలో విశ్వామిత్రుని ఆజ్ఞతో రాముడు మరియు లక్ష్మణుడు కూడా పూలు కోయడానికి ఉద్యానవనానికి వస్తారు. రాముడు సీతను మొదటిసారి చూసినప్పుడు ఆమె సౌందర్యాన్ని చూసి ఆశ్చర్యపోతాడు. సీతకి కూడా రాముణ్ణి చూడగానే మనసులో ప్రేమ పుడుతుంది. ఇద్దరూ నేరుగా మాట్లాడరు, కానీ హృదయాలు మాట్లాడుకుంటాయి. సీతాదేవి పార్వతీదేవిని ప్రార్థిస్తూ, నేను చూసిన ఈ యువకుడే నాకు భర్తగా రావాలని కోరుకుంటుంది. రాముడు కూడా సీతపై ఆకర్షితుడవుతాడు, కానీ తన ధర్మాన్ని మించిన భావోద్వేగం చూపించడు. మనసులోనే ఆమెను అంగీకరిస్తాడు. ఇలా రాముడు సీతా స్వయంవరం కంటే ముందే కలుసుకున్నారు. స్వస్తి.